అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువులోకి రాకముందు మన జీవితానికి, ప్రభువులోకి వచ్చిన మన జీవితానికి చాలా డిఫరెన్స్ మనకు కనబడుతూ ఉంటుందండి. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత చాలామంది, ఎక్కువ మంది ఎక్కడ నిరుత్సాహపడుతూ ఉంటారు, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారయ్యా అంటే, మన గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. అమ్మో, నా గురించి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారని ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామండి. అయితే ప్రతి విషయంలో దేవుడు మనకి మాదిరి ఉంచిపోయాను. ఆ మాట మనం ఒకసారి బైబిల్లో ధ్యానించగలిగినట్లయితే కనుక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, 2వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రియులారా, ఆయన మనకే ప్రతి విషయంలో కూడా మాదిరి ఉంచిపోయారు, ప్రతి విషయంలో. మరి ఈ విషయంలో కూడా మనం ఒకసారి ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన ఒక రోజున శిష్యులతో మాట్లాడడం జరుగుతుందండి. మరి యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది ఎలా అనుకుంటున్నారు, మరి నీ గురించి, నా గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే మనం వాటిని తలుచుకుని బాధపడిపోతూ ఉంటామండి, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటామండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి. మరి యేసుక్రీస్తు వారి జీవితం గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, లూకా సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు యేసుక్రీస్తు వారి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు మీరు చూస్తానండి. వారు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియావనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారని రే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి, యేసుక్రీస్తు వారి యొక్క ఓన్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుకుంటున్నారండి. మరి యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చండి. ఈయన తిండిపోతు, మద్యపానీయు, పాపులకు స్నేహితుడు, సుంకరులతో కలిసి ఉంటున్నారు అని మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు. ఈవెన్ ప్రియులారా, ఆయన్ని సిలువ వేసే కొన్ని క్షణాల ముందు వరకు కూడా ప్రజలలో కొంతమంది ఎలా అనుకుంటూ ఉన్నారయ్యా అంటే, ఈయన దైవ దూషణ చేయుచున్నాడు, ఈయన దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. కొంతమంది యేసుక్రీస్తు వారిని నీవు దెయ్యములు పట్టిన వాడవని చాలామంది అంటూ ఉంటాం మనం గమనించవచ్చండి. ఇన్ని సందర్భాలలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు అనుకున్న మాటలను బట్టి దిగజారినట్టుగా మనకి ఎక్కడ కనిపించదండి. ప్రియులారా, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు అలా బ్రతికేవారు తక్కువ మంది గనక, నీతిగా న్యాయంగా బ్రతకకుండా ఉండేవారు ఎక్కువ మంది గనక, వారు మనల్ని నానా మాటలు అనడం అనేది సహజం. ఇట్స్ ఎ క్వైట్ నేచురల్ ప్రాసెస్. కనుక మనం ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదులే కానీ ప్రియులారా, ఏ ఆలోచన కూడా దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో రాకుండా, మనం మనుషుల దృష్టికి నిర్దోషులుగా ఉండాలని కాకుండా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలని మనం భావించి, అదే విషయాలను మన జీవితాల్లో ఉంచి మన బ్రతుకంతా కూడా ప్రియులారా ఎవరి కొరకు ఆలోచించకుండా, మన కొరకు ఎన్నో ఉపకారాలు చేసినటువంటి మన జీవితాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తున్నటువంటి దేవుని కొరకు మనం ఆలోచించాలి. ఈ విషయంలో యేసుక్రీస్తు వారు మనకి అనేక కోణాలలో, అనేక రకాలుగా, అనేక సందర్భాలలో మనకి మాదిరి ఉంచిపోయారు. ప్రతి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు వెనకడుగు వేసినట్టుగా మనకు కనిపించరు. పౌలు గారి గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, కానీ పౌలు గారు కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేసినట్టుగా మనకు కనిపించదు. కనుక దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారి విషయంలో, మరి దేవుని కొరకు బ్రతకకుండా ఉండేవారు అనేక మంది అంటూనే ఉంటారు. మనం ఎవరి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాం లేదన్నదే మనం చూసుకోవాలి, కానీ ఎవరో మనల్ని ఏదో అంటున్నారని మనం ఎప్పుడూ కూడా చింతించకూడదు, బాధపడకూడదు. దేవుని యొక్క నామానికి మనం అవమానం తీసుకురాకూడదు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ కొరకు ఇంకా ఎన్నో కార్యక్రమాలను మా తండ్రి చేయటానికి మాకు సహాయం చేయండి తండ్రి. జేసీ చర్చ్ ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న ప్రతి పనిని బట్టి తండ్రి, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నమ్మకంగా, యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను, ప్రతి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. నమ్మకంగా, యథార్థంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా తండ్రి దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి,
వారి కృంగిన హృదయాలను మాత్రం లేవనచ్చండి. మీ చిత్త ప్రకారం మాత్రం బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే మరొక దినాన మేమందరం కలుసుకుని తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించి ధన్యతను అందించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.